నిజామాబాద్ జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు 30,000 మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. కిలోమీటర్ల మేర సాగుతున్న క్యూ లైన్లలో గోవింద నామ స్మరణలు మారుమోగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తుగా 200 మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. మధ్యాహ్నం వరకు భక్తుల రద్దీ కొనసాగనుంది. ఈ రోజు శ్రీవారిని దర్శించుకుంటే అంత శుభం కలుగుతుందని, తిరుపతి వెళ్లలేకపోయామని అందుకే ఇక్కడికి వచ్చామని తెలిపారు పలువురు భక్తులు. జూబ్లీహిల్స్ టీటీడీ భక్తులతో మా ప్రతినిధి సుజాత మరింత సమాచారం అందిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జూబ్లీహిల్స్ టీటీడీ టెంపుల్లో ఉదయం నుంచి భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ప్రస్తుతం 2 లైన్లోనూ భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఉదయం 4 గంటల నుంచి అటు భక్తుల తాకిడి పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 30,000 మందికి పైగానే దర్శనాలు చేసుకున్నారు. 2 క్యూ లైన్లో కూడా భక్తులు గంటల తరబడి ఈరోజు దేవుణ్ణి దర్శించుకుంటే మోక్షం కలుగుతుంది అని చెప్పేసి ఉత్తర ద్వారాన శ్రీవారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లో నిల్చున్నటువంటి భక్తుల్ని బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. 2 క్యూ లైన్లో కూడా ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి ఇదే విధంగా ఉంది. అయితే అటు పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగానే పూర్తి బందోబస్తుని ఏర్పాటు చేశారు. మరోవైపు రోప్స్ ని ఏర్పాటు చేసి వచ్చేటువంటి భక్తులు ఒకవైపు, మరోవైపు దర్శనం అనంతరం కూడా బయటికి వెళ్లేందుకు ఎగ్జిట్ మార్గాలను కూడా ముందస్తుగా ఏర్పాటు చేశారు. వేరు ప్రాంతాల నుంచి, కేవలము తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ కూకట్పల్లి నుంచి వచ్చామండి. ఎవ్రీ ఇయర్ వస్తుంటామండి. ఎవ్రీ ఇయర్ తిరుపతికి వెళ్తాము. ఈసారి ఇక్కడికి వచ్చాము. ఎలా అనిపిస్తుంది ఈసారి అరేంజ్మెంట్స్ కావచ్చు? బాగున్నాయి అంటే పర్లేదు. ఫ్యామిలీతో వచ్చారా? ఎలా అనిపిస్తుంది బ్రో ఈ రోజు దర్శనం? మంచిగా అనిపిస్తుంది, కానీ రష్ కొంచెం ఎక్కువ ఉంది. ఎక్స్పెక్ట్ చేయాలి ఇంతమంది ఉంటారని. అంటే ఎవ్రీ ఇయర్ ఎక్కడికి వెళ్తూ ఉంటారు? ఇక్కడికి వస్తాం, టీటీడీకి వస్తాం. అంటే ఇయర్ ఎక్కువగా ఉందా? ఇంకా పర్లేదు, అనుకున్న కంటే ఎక్కువనే ఉంది. ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేయాలి లైన్. చూడొచ్చు క్యూ లైన్ లో కూడా ఫ్యామిలీతో పాటు అటు ఫ్రెండ్స్ తో కూడా చాలా మంది క్యూ లైన్ లో ఉన్నారు. చిన్న పిల్లలతో కూడా ఈరోజు దర్శనానికి కుటుంబ సమేతంగా వచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం. హలో, హాయ్, ఎక్కడి నుంచి? కూకట్పల్లి అండి. ఎలా అనిపిస్తుంది సార్ దర్శనం చేసుకోవడం? ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి, బట్ క్రౌడ్ మేనేజ్మెంట్ ఇంకొంచెం బాగుంటే బాగుండేమో అనిపించింది. అంటే ఎవరైనా చెప్పారా? లేదు లేదు, మేము టెంపుల్కి వస్తూనే ఉంటాం. సో వెంకటేశ్వర భక్తులు మేము వస్తాం, సేవలు చేసుకుంటాము. ఏకాదశి తిరుపతి అనుకున్నాం కానీ అవ్వలేదు, అందుకే ఇక్కడికి వచ్చాము. బట్ ఇది చూస్తుంటే కొంచెం డిఫికల్ట్ అయితే బట్ తెలియదు. ఈ రోజు ఇక్కడ దర్శించుకుంటే అక్కడ తిరుమల దేవస్థానానికి వెళ్ళినటువంటి ఫీల్ అనిపిస్తుంది. మేము ఎక్కువ ఇక్కడికే వస్తాం. వచ్చినందుకు దేవస్థానానికి వచ్చిన ఫీలింగ్ ఉంది. చాలా బాగుంది. టెంపుల్ దగ్గర చూడాలనిపిస్తుంది. ఈసారి రష్ ఎక్కువైపోతుంది. అది చూడొచ్చు క్యూ లైన్లో, అంటే దాదాపు 2 క్యూ లైన్లు కూడా ఎంతే రద్దీ మనకు కనిపిస్తుంది. తెల్లవారుజామున 1:30 నుంచి దర్శనానికి అనుమతించినప్పటికీ కూడా రాను క్రౌడ్ పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉందనే చెప్పుకోవచ్చు. భక్తులు మాత్రము ఈరోజు ఎన్ని గంటలైనా సరే లైన్లో వెయిట్ చేసి మరి దైవ దర్శనం చేసుకుంటాము అని చెప్తున్నారు. చాలా వరకు తిరుపతి వెళ్ళలేనటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి టీటీడీలో ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకుంటున్నాము అని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు పోలీసులు కూడా పూర్తిగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండానే బందోబస్తుని ఏర్పాటు చేయడంతో పాటు వచ్చినటువంటి భక్తులని రోప్ ని ఏర్పాటు చేసి ఈ క్రౌడ్ తగ్గిన తర్వాత మరొక క్యూ లైన్లు కూడా వదులుతున్నారు. ఎందుకంటే ఒకేసారి క్యూ లైన్లు వదిలేస్తే చాలా వరకు భక్తులకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ముందస్తుగా ఒక లైన్ ని పంపించిన తర్వాత మరో లైన్ ని కూడా పంపిస్తున్నటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. వాళ్ళతో మాట్లాడిద్దాము. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారో? ప్రతి ఏటా వస్తూ ఉంటారు? లేదు, ఈసారి వచ్చాం పటాన్చేరు. ఎలా అనిపిస్తుంది? అంటే ఈ రోజు వైకుంఠ ఏకాదశి రోజు ముందు ఒక రోజు వచ్చినాము, మంచిగా అనిపించింది. మా అమ్మాయి అక్కడ బిహెచ్ఎల్ వెళ్దామంటే వద్దని ఇక్కడ తీసుకొచ్చినాం. అనుకున్న కోరికలన్నీ మంచిగా అనిపించింది అని ఇక్కడికి వచ్చేసాం.
చూడొచ్చు అంటే వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే కాదు, మిగిలిన రోజులు కూడా ఇక్కడికి వచ్చి మేము దర్శించుకున్నాము. ఆ దర్శించుకున్న తర్వాత మాకు అంత సూచికగానే కనిపించింది. ఎందుకంటే ఒక పాజిటివ్ వైబ్స్ ఇక్కడ ఈ శ్రీవారి దగ్గర అనిపించడంతో ప్రత్యేకించి వైకుంఠ ఏకాదశి రోజు ఇక్కడే దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి భక్తులు కూడా వచ్చారు. మనం విజువల్స్ లో చూడొచ్చు, వచ్చినటువంటి భక్తులకు కూడా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఆ బందోబస్తుని ఏర్పాటు చేసి ఒక్కొక్క టీమ్ వైజ్ గా కూడా భక్తులని దర్శనానికి దగ్గరుండి పోలీసులు పంపిస్తున్నటువంటి విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకవేళ రోప్స్ లేకపోతే వచ్చినటువంటి భక్తులకి క్యూ లైన్ లోకి వెళ్లకుండా కొంతమేరకు తోపులాట జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తుగానే ఎలాంటి తోపులాట జరగకుండా ఉండేందుకైతే పోలీసు భద్రత ఏర్పాట్లు చేశారు. సార్ చెప్పండి, ఎంతమంది పోలీస్ బందోబస్తు ఉన్నారు? దాదాపుగా వాళ్ళ ఆఫీసర్స్ మెన్ కలిపి ఒక 250 మంది దాకా ఉంటారమ్మా పోలీస్ బందోబస్తు. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా క్యూ లైన్ మెయింటైన్ చేస్తున్న భక్తులు ప్రాపర్గా దర్శనం జరుగుతుంది, వెళ్ళిపోతుంది. క్రౌడ్ ఏమన్నా పెరిగే ఛాన్స్ ఏమన్నా ఉంటుంది? ఇంకా ఇప్పుడు పెరుగుతుందమ్మా. మార్నింగ్ కంటే ఇప్పుడు ఒక 12-1 గంట దాకా కూడా పెరుగుతుంది. మధ్యలో తగ్గి మళ్ళీ సాయంత్రం కూడా క్రౌడ్ పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా బందోబస్తు చేసుకుంటాం. అంటే క్రౌడ్ మధ్యాహ్నం వరకు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు 200 మందికి పైగానే పోలీస్ బందోబస్తుని కూడా ఏర్పాటు చేశాము. వచ్చినటువంటి భక్తులు దర్శనానికి వెళ్ళి తిరిగి ఎగ్జిట్ మార్గాల్లో వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్క చోట పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశాము. ఏ భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకొని తిరిగి వచ్చేంత వరకు కూడా పోలీసులంతా కూడా బందోబస్తుగా ఉన్నాము. ప్రతి ప్లేస్ లోనూ ఇలానే రోప్ సహాయంతో వచ్చినటువంటి భక్తులని ఒకేసారి కాకుండా ఇలా 1 by 1 గా పంపిస్తున్నామని కూడా అటు పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి ఇప్పటి వరకు 30,000 మందికి పైగానే భక్తులు దర్శించుకున్నారు. సాయంత్రంలోగా లక్షలాది మంది భక్తులు కూడా దర్శించుకుంటారు. వచ్చినటువంటి భక్తులకి అన్ని ఏర్పాట్లు చేశామని అటు టీటీడీ చెప్తుంది. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసు భద్రత ఏర్పాట్లు చేశామని పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, జూబ్లీ హిల్స్, టీటీడీ దేవస్థానం.